తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, గత 1-2 months నుంచి కూడా సడన్గా అనుకోని విపత్తులు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మొన్న టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు టూరిస్టుల పైన, అంతకుముందు మనం చూసినట్లయితే ఇంకా అర్త్క్వేక్ కావచ్చు, ఇలాంటివి తీవ్రంగా ఈదురుగాలు వచ్చేసి రైతులకి ఇబ్బందులు, పంట నష్టం జరగడం, అది ఎక్కువ తీవ్రతలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అసలు ఇటువంటి విపత్కర పరిస్థితులు రావడానికి గల కారణం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రకృతికి ఎప్పుడు కూడా మనం హాని చేస్తే అది విజృంభించుకునే తత్వం ఇలా ఉంటుందన్న. సో ప్రకృతికి ఎప్పుడు కూడా మనం హాని చేసే పనులు ఎప్పుడు చేయకూడదు. ప్రకృతిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండగాలి. అప్పుడు వాటికి ఎటువంటి ద్వేషం మన మీద కలిగిన జరిగే అనర్థాలన్నీ మనం తట్టుకోలేం. ఎందుకంటే పంచభూతాలు అన్నాం అంటే ఏంటి? వాటిని దేవతలుగా పూజిస్తే దేవతల్లో ఉంటారు. వాటిని ఇష్టొచ్చినట్టుగా మనం చేసుకుంటే పనులు, వాటి విజృంభణ మనకు చూస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది స్థలాల కోసమని, ఇళ్ళ కోసమని అడవులు కొట్టేసి, కొండలు కొట్టేసి, అసలు ప్రాణులకి వాళ్ళకి ఉండడానికి అవకాశం లేకుండా కొన్ని ప్రాణులు అయితే రోడ్డు మీదకి వచ్చేసి బాధలు పడి, ఇబ్బంది పడి, ఎక్కడ ఉండాలో తెలియక, మనకి ఉండే భూమి తక్కువే, అందుకని మొత్తం అడవులన్నీ కొట్టుకుని వెళ్ళిపోతే అవి కూడా బతకాలి కదా. ఒక్కొక్క వృక్షంకి ఒక్కొక్క శక్తి ఉంటుందన్న, మాట్లాడే శక్తి. అవి వృక్షాలుగా అలా ఉంటున్నాయంటే, అడవిల్లో కొన్ని వృక్షాలు ఉన్నాయంటే కారణం ఏంటంటే వాటికి ఒక ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, అంటే ఆకాశం నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వాళ్ళకి అంతే. నీళ్లు పోయి మన ఇంట్లో చూడండి, ఒక మొక్క పెడితే 2 రోజులు నీళ్ళు పోయిపోతే ఏమవుతుంది? మొక్క చనిపోతాయి. మరి అడవిలో ఎలా బతుకుతున్నాయి? అడవిలో వాటికి ఎవరు నీళ్ళు పోస్తున్నారు? కానీ వాటన్నిటికీ ఒక కాస్మిక్ ఎనర్జీ, అంటే ఆకాశం నుంచి వచ్చే శక్తి, ఒక ఎనర్జీ, సూర్యకిరణాల నుంచి పడే కాంతి కిరణాల వల్ల వచ్చే ఎనర్జీస్, ఆక్సిజన్ లెవెల్స్ అవి పెరుగుతూ ఉంటాయి. అలా వాటి జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇలా ప్రతిదీ మనం చేసుకుంటూ మనకు కావాల్సిన అనుకూలంగా, అంటే మానవులు ఎలా అయిపోయామంటే మనం చాలా స్వార్థపరులుగా మారిపోయాం. ఎంత స్వార్థపరులుగా మారిపోయామంటే అసలు ఇవాళ రోజున ప్రతి ఒక్క పనికి ఎంత వస్తుంది, ఎంత కావాలి, ఎంత ఉంటే పని చేస్తాం అనే లెక్కలోకి వచ్చేస్తాం. అప్పుడు మనం ఇంకా మానవుడు అంటే ఏంటంటే 2 చేతులు, 2 కాళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చింది భగవంతుడు. ఎందుకంటే మాట్లాడడానికి శక్తిని ఇచ్చాడు. ఎందుకంటే మంచిని మాట్లాడండి, మంచి చేయడానికి చేతులు జాపి చేయండి అని చెప్పి. మిగతా జీవులకి అవి మంచి చేద్దామన్నా అవి చూస్తే భయపడతాం మనం. ఒక పులి ఉంది, అది మనకి మంచి చేద్దాం అనుకుంటుందా? అది ఒకటి అనుకున్నా మనకు అనిపిస్తుందా? అది ఖచ్చితంగా మనం ఏమైనా చేస్తుందని ప్రాణభయం ఉంటుంది మనకి. అట్లాగే వాటికి ప్రాణభయం ఉంటుంది. కానీ అది పోనీ నేను మిమ్మల్ని ఏమి చేయని చెప్పగలుగుతున్నా నోటితో అది, కానీ మనం చెప్పగలుగుతాం. కానీ మనం మృగాల్లో మారి చేస్తూ ఉంటే ప్రకృతి ఇలాగే విజృంభిస్తుంది. ఇలాంటి అనర్థాల కారణం గ్రహకూటమి, గ్రహాలు కలయిక జరిగిన తప్పకుండా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? అసలు గ్రహాలు ఎందుకు కలుస్తున్నాయంటే మనం చేసే పనుల్లో పాపం పెరుగుతూ ఉంటే ఆ పాపాలకి ప్రతిరూపాలుగా గ్రహాలన్నీ చూపిస్తూ ఉంటాయి. మనం ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. సో అట్లీస్ట్ మనకి ఉన్న ఆలోచనలు ఏంటంటే మనము ఎవరికి హాని చేయకుండా ఉండగలగాలి, ఈ ఎదురు వాళ్ళు హాని చేయకుండా ఉండగలగాలి. మన జోన్లు తెలిసినప్పుడు కూడా ఆపాలి. చాలామంది ఏమనుకుంటారు, నేను సేఫ్గా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళతో నాకు ఎందుకులే అని అనుకుని వెళ్ళిపోతున్నారు. చూడు, అలా కాదు. కళ్ళ ముందు కనిపించినప్పుడు ప్రశ్నించాలి, అడగాలి, ఆపాలి. అలా ఆపిన రోజున ఇప్పుడు ప్రకృతి మనని ఆస్వాదిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆస్వాదిస్తారనుకోండి, అప్పుడు అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. మొన్న షష్ఠగ్రహ కూటమి జరిగింది కదా, అప్పటి నుంచి కూడా ఈ చెడు పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఎఫెక్ట్ వల్ల అని చెప్తున్నారు కదా. మరి ఈ షష్ఠగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఇంకా ఎప్పటి వరకు ఉంటుందంటారు ఈ ఎఫెక్ట్? ఉంటుందమ్మా, దాదాపు మనకి ఒక 1-2 నెలలు దాకా ఉంటుంది, ఇంకా కాస్త. ఎందుకంటే ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది ఎక్కడంటే మీనరాశిలో, వ్యయస్థానం అది. ఓకే. సో మన కాలపురుషుడు యోగంలో 12వ రాశిలో జరిగింది. 12వ స్థానంలో అంటే వ్యయస్థానం. దాంట్లో అన్ని విధాలుగా ఖర్చులు వస్తాయి, ఆ తర్వాత మనిషికి ప్రాణం సంబంధించిన విషయాలు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. ఒక్కటి ఇదే వస్తుందని చెప్పడానికి లేదు. అలాంటి ప్లేస్లో ఈ షష్ఠగ్రహ కూటమి అయినప్పుడు, ఈ షష్ఠగ్రహ కూటమి ఏ గ్రహాలతో ఏమైనా మనకి రాహువు, శనేశ్వరుడు, శుక్రుడు,
బుధుడు, రవి, చంద్రుడు. సో మనకారకుడు, ఆత్మకారకుడు, ఆయుకారకుడు, కర్మకారకుడు, తర్వాత మనకి అన్ని యోగాలు ఇచ్చే అయిన శుక్రుడు కూడా వాళ్ళతో కలిసి ఉన్నాడు. తర్వాత మోహంలో పడేసి ఏదో ఒక వ్యామోహంలో వెళ్ళిపోయి మనం పడి ఇబ్బంది పడే అవకాశం ఇచ్చే రాహుతో కలిసి ఉన్నారు. ఇలాంటి గ్రహాలతో కలిసినప్పుడు షష్టక కూటమి మనకి కంఫర్ట్స్ అని చాలా వరకు తగ్గుతాయి. సో శుక్రుడు కూడా షష్టక కూటంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా మనకి ఉండడానికి అన్కంఫర్టబుల్ అనే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తాయి. చాలామందికి ఇల్లు కొట్టడం కానీ, ఇల్లు పోవడం కానీ, ఈ గాలి వానలు వచ్చి ఈ ఎర్త్క్వేక్స్ రావడం కానీ ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే శుక్రుడు అక్కడ ఉండడం వల్ల మన సుఖాన్ని కొంచెం కోల్పోతాం. కర్మకారుడు అక్కడ ఉన్నాడు కనుక వ్యవహారాల్లో, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. సో రాహుతో కలిసి ఉన్నాయి కనుక రాహు ఉండడం వల్ల ఏంటంటే మాయలో పడే అవకాశం, ఏమో నెక్స్ట్ బాగుంటుందేమో, లేకపోతే ఇది జరుగుబో ఇది బాగుంటుందని చెప్పి ఉన్న ఖర్చు పడ్డాం, ఏదో వస్తుంది ఇది ఇచ్చేయడం, ఆశించి పనులు చేయడం, కొంతవరకు మోసపోవడం, ఇవన్నిటికీ రాహు కొని కారకుడు అవుతాడు. సో ఇలా ప్రతిదీ ఉంది. అన్నిటికన్నా బుధుడు కొన కలిసి వాళ్ళతో ఉండడం వల్ల ఏంటంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. ఎప్పుడైతే నిజ స్థితిలో బుధుడు పడతాడో ఆలోచన కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం, బుద్ధి మారుతుంది. అంటే ఇప్పుడు ఈ చేసే పని సరైందా, మనం కరెక్ట్గానే చెప్తున్నామా ఈ విషయం అని ఆలోచించేలోపు మారిపోతుంది అక్కడ. అలాంటి ఆలోచన శక్తి లేకుండా పోతుంది, ఎందుకంటే అక్కడ బుధుడు నిజ స్థితిలో పడ్డాడు కదా. సో ఇలాగ గ్రహాలు కలిసిన కూటమి జరిగింది కనుక ఏవి జరుగుతాయి అనేది మనం చూస్తూ భగవంతుడికి నమస్కారం చేయడం తప్ప వేరే పని లేదు ఇక. సో మన ధర్మం ఏంటంటే మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం చేస్తే ఆపడం ప్రయత్నం చేయాలి, ఆపడానికి మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇంట్లో ప్రతిరోజు మనం ఎవరికి హాని చేయకుండా బతకాలి అని కోరుకోవాలి దేవుడి దగ్గర. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని కోరుకునే కదా, నేను ఎవరికి హాని చేయకుండా, నా వల్ల ఎవరికి హాని జరగకుండా, నేను ఎవరిని ఒక మాటని బాధ పెట్టకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి దేవుడు దండం పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మనం వీటిని ఆపే శక్తి మన చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది. అమ్మ మరి అంటే మనం చేసే కర్మల వల్లే ఈ గ్రహాల కూటమి కావచ్చు, ఈ చెడు ఎఫెక్ట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అంటున్నారు కదా. మరి మంచి కర్మలు చేస్తూ మనం పాజిటివిటీని పెంచుకోవాలి అంటే అసలు ఏం చేయొచ్చు అంటే? ఇంట్లో ప్రతి ఒక్కరు నాన్న, మా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు భగవంతుడి నామస్మరణ చక్కగా శ్రీదత్త శరణమ్మమ, శ్రీదత్త శరణమ్మమ అని చెప్పి దేవుడి దగ్గర ఈ మంత్రాన్ని జపిస్తూ ఎవరిని ఒకరిని హాని చేసే పరిస్థితిలో మమ్మల్ని తీసుకెళ్ళకు, మేము ఎవరిని ఒకరు మాట అనకూడదు, బాధ పెట్టకూడదు, మమ్మల్ని ఎవరు బాధ పెట్టకుండా చూసుకునే పరిస్థితి మాకు కలిగించు స్వామి అని చెప్పి భగవంతుడి దగ్గర నామం జపం చేయడమే. సో ఒక 108 టైమ్స్ శ్రీదత్త శరణమ్మమ, శ్రీదత్త శరణమ్మమ అండి. లోకం అంతా బాగుండాలి, లోకంలో ఎటువంటి ఇబ్బందులు రాకూడదు, ఎవరికిను ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అండి. ధర్మం నిలబడాలి, అందులో మనం ఉండాలి, ధర్మం నిలబడాలి, ధర్మాన్ని నిలబడాలి, ధర్మానికి అండగా నిలబడాలి మనం, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి అమ్మ చెప్పినట్టుగా, అంటే మనని మనం మార్చుకుంటూ సత్ప్రవర్తనతో, అంటే పాజిటివ్ వేలో వెళ్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా, లేదంటే ఎవరికి చెడు చేయకుండా మంచి కర్మలు సాధించినట్లయితే, మంచి కర్మలు చేసినట్లయితే కనుక మనకు కూడా ముందు మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటే అంతా కూడా హ్యాపీగా ఉంటుందని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కొంచెం మనం దైవ ప్రార్థన, సాధన అనేది చేస్తూ ఉంటే కూడా పాజిటివిటీ ఎక్కువగా పెరిగి మన చుట్టూరు కూడా ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.